కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఏముండి అందరు చెప్పాలి. ఉపవాసముండి ఏం కార్చి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మా హృదయాల్లో నింపి వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడైనను అని అంటుంది కదా వాక్యం. ఒక పిల్లోడిని లేదా ఒక వ్యక్తిని వాడు చేసిన పనులన్నీ చేసేసిన తర్వాత, ఒక నష్టం జరిగిన తర్వాత, లేదా ఒక కష్టం వచ్చిన తర్వాత, ఒక ఇబ్బంది వచ్చిన తర్వాత, లేదా ఒకడికి అవమానం జరిగిన తర్వాత ఏమంటావు? ఎరా ఇప్పుడైనా మారరా, ఇప్పుడైనా అంటాం. ఎందుకంటాం అంటే ఇది వరకు ఇతను మాట వినలా కదా, అందుకని ఇప్పుడైనా అంటున్నాం. ఇది వరకు విన్నాడు అనుకో, ఇప్పుడు అనము, జాగ్రత్తగా ఉండు అని అంటాం. దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడైనా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ దేవుని యొద్దకు మీరు రావటం లేదు. ఏదో నామకార్థమైన భక్తి, నామకార్థత విడిచిపెట్టండి. ఇప్పుడైనా మీరు దేవుని సన్నిధికి రండి. ఎలాగ రావాలట? ఉపవాసముండి కన్నీరు కారుస్తూ దుఃఖించుచు మనస్పూర్వకంగా రండి, తిరిగి నా యొద్దకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ఇప్పుడైనా ప్రభా, ఇప్పటి వరకు నేను ఉపవసించి మీరు చెప్పినట్లుగా కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉంటూ దుఃఖిస్తూ మనస్పూర్వకంగా నీ యొద్దకు రాలేకపోతున్నానయ్యా. సమయం ఉండదు మనకి. అదే ఏ ఇబ్బంది వచ్చి ఏ హాస్పిటల్ పడ్డావనుకో, అప్పుడేంటి నువ్వు అనుకున్న పని ఏమవుద్ది చెప్పు? ఇప్పుడు మనకే టైం లేదండి ఇప్పుడు రావటానికి, నాకు ప్రార్థనకి అని అంటావు. దేవుడు పడేసాడు అనుకో, ఏం చేస్తా? అప్పుడు వచ్చి అందరిని పిలిచి కొద్ది ప్రార్థన చేయండి మా కోసం. అదే ఆయన రమ్మన్నప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే కాపుదల నీకు ఉండేదిగా కదా, ఉంటుందా లేదా? దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడైనా. ఇంతకాలం ఒకవేళ నువ్వు ఉపవాసం లేకుండా, కన్నీరు కార్చకుండా, దుఃఖించకుండా, మనస్పూర్వకంగా దేవుని సన్నిధికి రాకపోతే ఇప్పుడైనా రా. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు, ఏం జరుగుతుందో తెలియదు. కనుక దేవుని సన్నిధికి మనం తప్పకుండా రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17, 18 వచనాలు, 20, 21 వచనాలు
చదువుతున్నాను చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. ఎవరిని కనుగొనాలంట? ఎవరిని కనుగొనవాలి? ఇటు చూడండి, ఇంకా మీకు దొరికిందా? అది ఇంకా అండర్లైన్ చేసుకోవాలి అవి మీరు. ఎవరిని కనుగోవాలంట? రోదన చేయు స్త్రీలను. పక్కింటి వాళ్ళ విషయాలు చెప్పేది, మంచి తీయని మాటలు చెప్పేవాళ్ళు కాదు ఇక్కడ. ఎవరిని కనుగోవాలి నువ్వు? రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. కన్నులు కన్నీళ్లు విడుచున్నట్టుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు కారునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. హల్లెలూయా. ఎవరిని కనుగోవాలంట? ఎవరిని కనుగోమని చెప్తుంది? రోదన చేయి స్త్రీలను కనుగొనండి, వాళ్ళని పిలవనంపండి. తెలివిగల వాళ్ళని కనుగొనండి, వాళ్ళని పిలవనంపండి. వాళ్ళు మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. వాళ్ళందరూ ఏం చేయాలంట? రోదన ధ్వని చేయాలంట. అందరూ కూడుకొని దేవుని సన్నిధిలో రోదన ధ్వని చేస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించాలంట. ఎందుకో కింద వచనాలు చెప్తాడు చూడండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఏం నేర్పాలంట? రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవ్వనులు లేకుండగాను వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలకు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. హల్లెలూయా. ఎక్కడుందంట మరణం? కిటికీలకు ఎక్కుతుందంట. ఏం చేయాలి? నీ పిల్లలకి రోదన ధ్వని చేయటం నేర్పాలి. ఎందుచేతంటే మరణము కిటికీల మీద ఎక్కి పొంచి చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం అంటా ఉంది, వివేకము కలిగిన వారిని రోదన చేసే స్త్రీలను కనుగొని తీసుకొని వచ్చి అందరూ కలిసి కన్నీరు కారుస్తూ ప్రార్థించండి దేవుని సన్నిధిలో అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి ప్రార్థనలు చేసుకోవటం అలవర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రయాసపడాలి. ఏంటి ఇంకా తలుపు తీయలేదు, రెండవుతుంటే అని అనాలి. ఏమండి? దేవుని సన్నిధి అని అంటే ఆతృతగా రావాలి. ఎందుకో అర్థమవుతుందా? పిల్లలకి ఏం జరుగుతుందని వాక్యం చెబుతుంది. నేనేమి నా సొంత మాటలేం చెప్పట్లేదుగా. మరణము కిటికీలకి ఎక్కి పొంచుంది మీ బిడ్డలను మింగటానికి. కనుకొనండి. అందరూ కలిసి కన్నింటితో దిక్కించు మహారోదనతో దేవుని సన్నిధిలో ప్రార్థించుకొనడాన్ని దేవుని వాక్యం అంటే మాకేం పట్టదులే అనుకొని కూర్చుంటే కుదరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి దేవుని సన్నిధిలో? ఎవరి కోసం? మన కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం. చూడండి, ఎలాగోనో మనం ప్రార్థన చేయాలి, ఎలాగోనో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1-3 వచనాల్లో, 1-3 వచనాల్లో, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్ట కట్టుకొని తమ తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు
అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడి సన్నిధి దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఏం చేస్తున్నారట? జనులందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారంట. గోనెకట్టు కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారు. వారు వచ్చి అన్యజనులందరిలో నుండి ప్రత్యేకంగా వచ్చి ప్రత్యేకించబడి వారు ఏం చేస్తూ ఉన్నారు? తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తమ ఉన్న చోటునే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును వారు చదువుతూ ఉన్నారట. దేవుని సన్నిధిలోనికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారు, తమ పాపాలు ఒప్పుకున్నారు, తమ పితరుల పాపాలు ఒప్పుకున్నారు, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వేం చేయాలి? నీ పాపం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడు ఆయన మన మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకు నీవు ఉపవాసం ఉండాలి. అందుకు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభా, తెలుసో తెలియకో మా పితరులు చేశారు, అదే మాకు నేర్పారు, మేము అందులో నడిచాం. కానీ సత్యాన్ని మేము ఎరిగి సత్యములో అనుసరించి నడుస్తున్నాం. మా పితరుల పాపమును మా పాపమును క్షమించు అని ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిన మనం ప్రార్థించాలి. రెండవదిగా చూడండి, అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు ఉపవాసం ఉండి. రెండవది, మోషే గారు ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రార్థిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడతను నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగండ్లు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. హల్లెలూయా. ఎవరిని గురించి? ఇశ్రాయేలు ప్రజలను గురించి. తన గురించి కాదు, తన కుటుంబాన్ని గురించి కాదు, ఇశ్రాయేలు ప్రజలను గురించి, వారు చేసిన పాపాలను గురించి ఒంటిగా దేవుని సన్నిధిలో సాగిలపడి 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములు మాని వారిని గురించి నేను అక్కడున్నా దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించారు, వారి పాపాలను ఒప్పుకున్నారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నారు, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించారు అందరూ కలిసి. ఇక్కడ మోషే ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాడు. అందరూ కలిసి ఉపవసించి ప్రార్థించాలి, వ్యక్తిగతంగా కూడా మనం ప్రార్థన చేయాలి. ఎవరి గురించి? ఎవరిని గురించి? నశించు ఆత్మలను గురించి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు. ఉపవాసము చేయనప్పుడు
వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారు, పొద్దున్నుంచి మేము సాయంకాలం దాకా చేస్తామండి, డబ్బాలు కొట్టుకుంటమే సరిపోద్ది. మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటామండి, మేము అన్ని రోజులు ఉపవాసం ఉంటామండి. దేవుడు అంటా ఉన్నాడు, అసలు నీ ఉపవాసం ఉన్నట్టు చెప్పొద్దు, అసలు ఎవరికి తెలియకూడదు. తలంటుకున్నాడు ఎలా ఉంటాడు చెప్పండి? చక్కగా కళకళలాడుతూ ఉంటాడు కదా, చక్కగా నీట్గా కనిపిస్తాడు. అతను నీరసంగా ఉన్నాడని, బలహీనతలో ఉన్నాడని కూడా తెలియదు. ఎందుచేతంటే అతడు తలంటుకొని ఉంటాడు కదా. అలాగుండు, నువ్వు మనుషులకు కనబడవలనని వేషధారిగా నువ్వు ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావో, దేవుని ప్రత్యక్షతను ఏ రీతిగా నువ్వు పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నావో తెలుసుకోవలసిన విషయాలను మనం తెలుసుకొని ఆ రీతిన మనం నడవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తల మీద పోసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలను చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని, నేను దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనిదేమనగా, ప్రభువా, మహత్కార్యములు కలిగిన భీకరుడగు దేవ, నీ ఆజ్ఞలను అనుసరించిన ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకునేవాడా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి చేశారు. మోషే ఒంటిగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఉపవాసం ఉన్నట్లు ఎవరికి తెలియకుండా ప్రార్థన చేయమని చెప్పారు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు దానియేలు గారు? రాబోయే అపాయాన్ని కనుగొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితము చాలా ప్రాముఖ్యం. అందులో ఉపవసించి ప్రార్థించటం చాలా ప్రాముఖ్యం. దేవుని శక్తి చేత అభిషేకించబడతాం. హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకున్న వారంగా మనం ఉంటాం. దేవుడు శక్తిని మనకు అనుగ్రహించే వారంగా ఉంటాం. దేవుని బలం మనం పొందుకునే వారంగా మనం ఉంటాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ఏ రీతిగా ఉపవాసం ఉండదలుచుకున్నావు చూడండి. చివరిగా లోకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. హల్లెలూయా. ఒంటిగా ప్రార్థించాలి, అందరూ కలిసి ప్రార్థించాలి. ఉపవాసించి తలంటుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దానియేలు వలె రాబోయే ఉపత్తును ఎదుర్కొనటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంతేకాకుండా ఆత్మ పూర్ణులై దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఉపవసించాల్సిన విధానాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఎన్ని విధాలుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ఏ రీతిగా మనం ఉంటే దేవుడు తన ఆత్మకార్యము మన పట్ల జరిగిస్తాడు. అందరము కలిసి ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఉపవసించి ఒంటిగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలి. రాబోయే విపత్తును దానియేలు వలె తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి.
ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఉపవసించిన వారు ఏం పొందుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే వారికి ఏం జరిగింది, రాత్రికాల సమయంలో కొందరు ఉపవసించి ప్రార్థించిన వ్యక్తులను గురించి రాత్రి తెలుసుకుందాం. అందరూ తల్ల వంచండి.